ఆపేస్తే మేము మీ రక్తాన్ని పారిస్తాము అని మనం చాలా స్పష్టంగా చెప్పాం. నీళ్లు రక్తం ఒక చోట పారవు అని చెప్పాం. పాకిస్తాన్ మనపై కుయుక్తులు పన్నుతుంది, పాకిస్తాన్ మనపై దాడులు చేయాలనుకుంటుంది, పాకిస్తాన్ మన రక్తాన్ని పారించాలనుకుంటుంది. కానీ పాకిస్తాన్కి మనం ఎందుకు నీళ్ళు ఇవ్వాలి అని ప్రశ్నిస్తూ ఉన్నారు మన దేశ ప్రజలు. అందుకే నీళ్లు రక్తం ఒక చోట పారవు అనే వార్నింగ్ పాకిస్తాన్కి చాలా స్పష్టంగా ఇచ్చాం. ఇప్పటికీ పాకిస్తాన్ నేతలు వాళ్ళ ప్రజలకు అసత్యాలు చెబుతూ ఉన్నారు. మొన్న జరిగిన మిలిటరీ ఆపరేషన్లో భారత్పై మనం విజయాన్ని సాధించామని చెప్తున్నారు. భారతదేశంపై మనం విజయాన్ని సాధించామని పాకిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ పాలకులు సైనికులు అసత్యాలను చెబుతూ ఉన్నారు. ఒకవేళ అలా చెప్పకపోతే పాకిస్తాన్ ప్రజలు అక్కడ పాలకులపై సైనికులపై ఎక్కడ తిరగబడతారోనని వాళ్ళు ఇప్పుడు విషయాన్ని పక్కదారి పట్టించే మాటలు మాట్లాడుతున్నారు. నీళ్లను ఆపేస్తే మీ శ్వాస ఆపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నాడు ఈ మిలిటరీ అధికారి. అంటే మేము నీళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము, భారతే మన నీళ్లను ఆపేసింది అని అక్కడ ప్రజలలో భారత్పై మరింత విద్వేషాన్ని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పాలకులు, ఈ పాకిస్తాన్ సైనికులు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది మొదటి బాక్స్లో హఫీజ్ సయీద్, రెండవ బాక్స్లో చూస్తున్నది పాక్ ఆర్మీ అధికారి హమీద్ షరీఫ్. వీళ్ళిద్దరూ అంటున్నది ఒకటే, మా నీళ్లను ఆపేస్తే మీ శ్వాసను ఆపేస్తాము అంటూ. గతంలో నీళ్లను ఆపేస్తే మీ రక్తాన్ని పారిస్తామంటూ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ బెదిరించాడు. ఒకవైపు నీళ్లు కావాలి అని కాళ్ళు పట్టుకుంటూనే మరోవైపు బెదిరింపులకు కూడా దిగుతున్నారు. గతంలో హఫీజ్ సయీద్ ఏమన్నాడు, ఇప్పుడు ఈ మిలిటరీ అధికారి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा. तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे. तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे. చూసారా గతంలో పాకిస్తాన్ ఉగ్రవాద గురువు ఏమన్నాడు, నీళ్లను ఆపేస్తే మేము శ్వాసను ఆపేస్తాం, రక్తాన్ని పారిస్తామని అన్నాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదులను తయారు చేసి భారత్ పైకి ఉసుగొలుపుతున్న హఫీజ్ సయీద్ నడి రోడ్డుపై పబ్లిక్గా భారతదేశ ప్రజలను చంపేస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశాడు ఈ ఉగ్రవాది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అధికారి కూడా అవే కారుకూతలు కూస్తూ ఉన్నాడు. భారత్ మా నీళ్లను ఆపేస్తే మేము మీ శ్వాసను ఆపేస్తాము అని. నిజానికి 1960లో మనం ఒప్పందం చేసుకున్నాము. అప్పుడు ప్రపంచ బ్యాంక్ చొరవతో భారత్ పాకిస్తాన్ మధ్య నీటి ఒప్పందం కుదిరింది. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్పై విషం కక్కటాన్ని మాత్రం ఆపలేదు. అవకాశం దొరికినప్పుడల్లా భారత్లోకి ఉగ్రవాదులను పంపించి ఇక్కడ రక్తపాతాన్ని సృష్టిస్తూనే ఉంది. పెహల్గాం దాడి తర్వాత ఏప్రిల్ 22 పెహల్గాం దాడి తర్వాత మనం పాకిస్తాన్పై చాలా ఆంక్షలు విధించాము. పాకిస్తాన్తో మనం చాలా వ్యాపార ఒప్పందాలని రద్దు చేసుకున్నాం, గగనతలాన్ని మూసివేశాం, పోర్ట్లను మూసివేశాం, అంతేకాదు నీళ్లను కూడా ఆపేశాం. మన సింధు నదీ జలాలను పాకిస్తాన్కు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు మన రక్తాన్ని పారిస్తామంటూ ఉంటే మనం వాళ్ళ దాహాన్ని ఎందుకు తీర్చాలి అని మనం ఆ నీళ్ల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం. దీంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఇప్పుడు అసత్యాలు మాట్లాడుతుంది, కారుకోతలు కూస్తుంది. పాకిస్తాన్లో ప్రజలు పాలకులపై తిరగబడుతున్నారు. నీళ్ల కోసం రోజు రోడ్లపైకి వచ్చి పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. భారత్తో కయ్యానికి కాలు దూవుతూ భారత్పై విషాన్ని చిమ్ముతూ మన నీళ్లను అడుగుతుంది ఇప్పుడు పాకిస్తాన్. మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, ప్రధాని మోదీ, నీళ్లు రక్తం ఒక చోట పారవు అని. దీంతో అక్కడ ప్రజలు పండించుకునే పంటలు ఎండిపోతున్నాయి, ప్రజలకు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు నీళ్లు కావాలి అంటూ పాకిస్తాన్ పాలకులపై తిరుగుబాటు చేస్తున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక భారత్ అన్యాయంగా మన నీళ్లను ఆపేసింది అని పాకిస్తాన్ ప్రజలకు అసత్యాలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు పాకిస్తాన్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి భారత్ మన నీళ్లు ఇవ్వకపోతే మేము వాళ్ళ శ్వాస ఆపేస్తాము అంటూ కుయుక్తులు మాట్లాడుతున్నారు, కారుకూతలు కూస్తున్నారు. ఇప్పటికే పెహల్గాం దాడికి మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించి
పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతమొందించాం. దాంతో రగిలిపోయిన పాకిస్తాన్ మన దేశంపైకి సైనిక చర్యకు పాల్పడింది. ఆ సైనిక చర్యను కూడా మనం తిప్పికొట్టి పాకిస్తానే కాళ్ళు పట్టుకుని కాల్పుల విరమణకు అడిగే రకంగా మనం చేశాం. ఇప్పుడు పాకిస్తాన్ సైనికులు పాకిస్తాన్ పాలకులకు ఏం చేయాలో అర్థం కాక నీళ్ల కోసం అడుగుతూనే, ఒక పక్క మాకు నీళ్లు కావాలి, మా గొంతు ఎండిపోతుంది అని నీళ్ల కోసం అడుగుతూనే బీరాలు పోతూ ఉన్నారు. అక్కడ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా భారత్ మన నీళ్లను ఆపేసింది. ఒకవేళ మా నీళ్లు మాకు ఇవ్వకపోతే మేము భారత ప్రజల శ్వాస ఆపేస్తాము అంటూ మాట్లాడుతున్నాడు ఈ పాకిస్తాన్ పాలకులు. హమీద్ షరీఫ్ ఏం మాట్లాడుతున్నారో మరొకసారి మీరు వినండి. హమీద్ షరీఫ్ మాటలు వింటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे. तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे. 1947 నుంచి పాకిస్తాన్ భారతదేశంపై విషం కక్కుతూనే ఉంది. కానీ ఎన్నిసార్లు భారతదేశంపైకి దాడికి వచ్చినా, ఎన్నిసార్లు పాకిస్తాన్లో ఉగ్రవాదులను తయారు చేసి భారతదేశంపైకి పంపించినా, ఎన్నిసార్లు భారతదేశంలో మారణహోమాన్ని సృష్టించినా మనం వాటిని తిప్పి కొడుతూనే ఉన్నాం. కానీ వాళ్లకు మానవతా దృక్పథంతో ఇవ్వాల్సిన నీళ్లను మాత్రం మనం ఇస్తూనే ఉన్నాం. 1960 నుంచి ఎన్నిసార్లు ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలి అనుకున్నప్పటికీ మానవతా దృక్పథంతో మనం పాకిస్తాన్కు నీళ్ళు ఇస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం మన దేశంలో రక్తపాతాన్ని సృష్టించాలి అని కుట్రలు చేస్తూనే ఉంది. పెహల్గాం దాడి గుర్తుందిగా. పెహల్గాంలో మన దేశంలో రక్తాన్ని పారిస్తూ మన బిడ్డల మంగళసూత్రాలు తెంచేసిన ఘటన అది. ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచేసి నుదుటిన కుంకుమ బొట్లను తుడిచేసిన ఘటనను యావత్ భారత జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటూనే ఉంటుంది. అందుకే నీళ్లు రక్తం ఒకచోట పారవు అనే స్పష్టమైన సంకేతాన్ని మనం ఇచ్చాం. సింధు నది నీళ్లను మనం ఆపేశాం. సింధు నది దాని ఉపనదుల నీళ్లను మనం ఆపేసేటప్పటికీ పాకిస్తాన్ ఇప్పుడు గొంతు ఎండిపోతుంది, పాకిస్తాన్ నేల ఎండిపోతుంది, పాకిస్తాన్లో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ పాలకులపై తిరగబడుతున్నారు, పాకిస్తాన్ పాలకులపై ఒత్తిడి చేస్తున్నారు, నీళ్లు కావాలి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏం చేయాలో తెలియని పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇప్పుడు భారతే మన నీళ్లను ఆపేసింది అని చెప్తున్నారు. ప్రపంచ దేశాల ముందు కూడా వెళ్తున్నారు. నీళ్లు కావాలి, భారత్ నీళ్ల ఒప్పందాన్ని రద్దు చేసిన ఒప్పందాన్ని మళ్ళీ పునఃసమీక్షించాలి, నీళ్లు విడుదల చేసే విధంగా భారత్ నిర్ణయం తీసుకోవాలి, లేదు అంటే మేము దీన్ని ఇంకా యుద్ధ చర్యగానే భావిస్తున్నాము అంటూ పాకిస్తాన్ అంటూ ఉంది. మరి నీళ్లు ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారా? పాకిస్తాన్కు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ హమీద్ షరీఫ్ మిలిటరీ అధికారి, ISPR ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా ఉన్నాడు ఈ హమీద్ షరీఫ్ కూడా ఈ హఫీజ్ సయీద్లా మాట్లాడుతున్నాడు. హఫీజ్ సయీద్ ఎలా మాట్లాడాడు, ఎలాంటి కారు కూతలు కూశాడు, రక్తాన్ని చిందిస్తాము, మేము భారత ప్రజల ఊపిరి ఆపేస్తాము అంటూ గతంలో హఫీజ్ సయీద్ ఎలా మాట్లాడాడో ప్రస్తుతం ఈ హమీద్ షరీఫ్ కూడా అవే మాటలు మాట్లాడుతున్నాడు. హమీద్ షరీఫ్ మాటలు వింటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे. तुम हमारा पानी बंद कर दोगे, हम तुम्हारा सांस बंद कर देंगे.